అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడం రైతులకు పెద్ద సవాల్గా మారిన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. ఒకవైపు అకాల వర్షాలు, వడగండ్లతో అయితే రైతులైతే సతమతమవుతున్నారు. కోరుట్ల, మెట్పల్లితో పాటు ముస్తాబాద్, గంభీరావుపేట సంబంధించినటువంటి రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికి అందవచ్చిన వరి పొలాలు పూర్తిగా వంగిపోయిన పరిస్థితి నెలకొంటాయి. అంతేకాకుండా మొక్కజొన్నకు సంబంధించి సైతం తీవ్ర స్థాయిలో పంట నష్టమైతే వాటిల్లడం జరిగింది. ఇక మామిడికి వచ్చేసరికి మామిడి రైతులు సైతం ఇటు కోరుట్ల, మెట్పల్లిలో అయితే అత్యధికంగా మామిడి రైతులు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే నిజామాబాద్ కావచ్చు, అనేక రకాల ప్రాంతాలకు తీసుకెళ్ళి అయితే మామిడికి సంబంధించి అయితే బిజినెస్ చేయడం జరుగుతుంది. కానీ మామిడి పంటకు సంబంధించి పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి నెలకొంది. మామిడికాయలు పూర్తిగా నేలపై రాలిపోవడం కావచ్చు, అకాల వర్షాలు, వడగండ్లు, తీవ్ర స్థాయిలో గాలి దుమారంతో అయితే పూర్తిగా పంట అయితే దెబ్బతిన్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి రైతులైతే మాకైతే నష్టపరిహారం ఇస్తే బాగుండు అని అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గతం నుంచి సైతం ఆ వడగండ్ల వర్షాలతో అయితే రైతులు సతమతమవుతున్నారు. ఇప్పుడైతే చాలా వరకు చెడగొట్టే వానలని అయితే అంటారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో అయితే కొంత వడగండ్లతో అయితే రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. పంట వేసింది మొదలు వాటిని కాపాడుకోవడం, అమ్మే వరకు సైతం పెద్ద సవాల్గా మారిన పరిస్థితి అయితే రైతులకైతే నెలకొంటుంది. ఇప్పుడు రైతులకైతే నష్టపరిహారం ఇవ్వాలి అంటే అయితే వారైతే వేడుకుంటారు. నిన్న మొన్నటి వరకు అయితే కొంత ఎండలు ముదురుతున్న నేపథ్యంలో కొంత భూగర్భ జలాలు సైతం పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది. నీళ్లు లేక పంట పొలాలను అయితే పశువులకు మేతాగా వేసిన పరిస్థితి నెలకొంటే, ఇక మరోవైపు అయితే వడగండ్లు, అకాల వర్షాలతో అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే ట్యాంకర్లతో సైతం వరి పొలాలకైతే నీళ్లు పట్టడం జరిగింది. ఇక అన్నీ కాపాడుకున్న అని ఇక అమ్మే పరిస్థితి వచ్చింది అనుకున్న తరుణంలో అయితే ఇక ఇప్పుడు అకాల వర్షాలతో అయితే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. కొంత మిషన్లు కావచ్చు, అంతేకాకుండా హార్వెస్టర్ సంబంధించి అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మిషన్లు వెళ్ళలేని పరిస్థితి, కొంత తడిగా ఉన్న నేపథ్యంలో అయితే చైన్ మిషన్లు కావచ్చు, ఇతరత్ర అయితే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వారికి సైతం అయితే గంటకు 2 నుంచి 2,500 వరకు అయితే వసూలు చేస్తున్నారు. రైతులకైతే ఏమీ మిగట్లేదు అని అయితే వారైతే వాపోతున్నారు. ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలి, వ్యవసాయ అధికారులు సైతం ఎవరు రావట్లేదు, వ్యవసాయ అధికారులు వచ్చి కొంత పంట నష్ట పరిహారాన్ని అయితే అంచనా వేయాలని అయితే వేడుకుంటున్నారు. 25 నుంచి 30 వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని సైతం కొంత ప్రతిపక్షాలు అయితే వెల్లడిస్తున్నాయి. పంట వేయడానికి 40 నుంచి 50 వేల రూపాయల వరకు అయితే పంట ఖర్చులు అయితే అవుతున్నాయి. పురుగు మందులు కావచ్చు, అంతేకాకుండా విత్తనాలకు సంబంధించి అనేక రకాల ప్రాసలకు వచ్చి పంటలు వేసిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు రావడం వల్ల రైతన్న అయితే దిగాలు పడ్డ పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.